జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులన్నీ పేదవాళ్ళకి పప్పు బెల్లాలాగా పంచిపెడుతున్నారు. అది మీకు కరెక్ట్ అనిపిస్తుందా? మీరు కరెక్ట్ గా చెప్తారు కదా, చెప్పండి అని అడిగారు. అయితే నేను మీకెందుకు చెప్పడం అండి, ఒకసారి ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్తా. ఇలాంటి డౌట్ ఉన్న ప్రజలు చాలా మంది ఉంటారు కదా. అందుకని నేనేమనుకుంటున్నానంటే చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు తీసేయండి, అతను ఏమన్నాడో తర్వాత చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు పప్పు బెల్లాలాగా పెట్టకపోయి ఉంటే ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు లాంటి ఒక అవినీతి పరుల చేతుల్లో పేదవాళ్ళు నాశనం అయిపోయేవాళ్ళు. ఎందుకంటే పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళగా చేసేవాళ్ళు. ఎందుకంటే మీకు తెలుసు ఎప్పుడు అభివృద్ధి ఎక్కడా అభివృద్ధి ఎక్కడా అభివృద్ధి ఎక్కడా అంటే నేనేం చెప్తానంటే అభివృద్ధి ఒక ఈ సిమెంట్ స్తంభాలతో కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లతో కానీ అభివృద్ధి ఏం రాదు. బేసిక్ గా మానవ నిర్మాణం జరగాలి. మనిషి వర్ణాన్ని జీవోత్సవం స్థాయిలోంచి నేను ఒక మనిషిని అని ధైర్యంగా రోడ్డు మీదకి వచ్చి నిలబడి చెప్పగలిగేలాగా ఉండాలి. అది చంద్రబాబు చేయరు. 5 ఏళ్లకు ఒకసారి ఎలక్షన్కి వస్తారు. పేదల దగ్గరికి, కూలీల దగ్గరికి, వాళ్ళని పేదవాళ్ళగానే ఎన్నో సంవత్సరాలుగా 75-80 సంవత్సరాలుగా అలాగే బతికిస్తున్నారు. చంద్రబాబు లాంటి నాయకులు వస్తారు, వాళ్ళ దగ్గరికి వస్తారు. ఒక్కొక్కటి ఇంటికి ఒకటికి 1000 రూపాయల చొప్పున, నలుగురుంటే 4000, 8 మంది ఉంటే 8000 ఇచ్చేసేసి వెళ్ళిపోతారు. అప్పటిదాకా ఈ పేదవాడికి ఏముంటుంది? పూరి గుడిసె, అన్నం లేదు, ఆరోగ్యం లేదు, నాగరికత లేదు, విద్య లేదు, డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు, కడుగడానికి బట్ట లేదు. ఇలాంటి వాడికి ఒక్క 1000 రూపాయల కాగితం చూపిస్తే, ఇదిగో ఈ 1000 రూపాయలు నీకు ఇస్తా, నాకు ఓటేస్తావా? వేస్తానయ్యా, 6 ఉన్నాం 6000. ఇది సాగుతుంది ఎప్పటి నుంచో. అప్పుడు ఏమవుతుంది? ఈ 6000 ఎప్పుడు వస్తాయి? 5-6 నెలలు వస్తాయి. మళ్ళీ ఎప్పుడు వెయిట్ చేస్తారు ఈ పేదోళ్ళు? మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, అప్పుడు మనకు డబ్బులు వస్తాయి కదా అని అప్పటిదాకా వెయిట్ చేస్తూ ఉంటారు. ఒక జీవోత్సవాల్లాగా. ఇది వద్దు. పేదవాడు జీవోత్సవం కాదు, పెద్దవాడు జీవోత్సవం కాదు అని చెప్పి ఈ పథకాన్ని ప్రవేశపెట్టాడు. దీనికి అన్ని చదువులు కానీ, విజ్ఞానం కానీ, నాడు నేడు అన్నా కానీ, ఆరోగ్యం అన్నా కానీ, మీ ఇంట్లో బట్టలు లేవు, అన్నం లేదు, కూడు లేదు, గుడ్డ, ఇన్ని చూసి ఈ పథకాలు ప్రవేశపెట్టాడు. మీరు అనుకుంటున్నారు పంచుతున్నారు అనుకుంటున్నారు. నేనంటున్నాను అర్బన్లో ఉండే మహానుభావులు, డబ్బున్న వాళ్ళు, ధనవంతులు, ముఖ్యంగా చెప్తే ఎగ్జాంపుల్ మా కమ్మ వాళ్ళు కూడా, అలాగే డబ్బున్న కాపు మహారాజులు కూడా అదే టౌన్లో ఉంటూ మీరు కూడా ఎంతో మందికి లక్షల రూపాయలు పంచుతున్నారు కదా పేదలకి.